రాజకీయ కారణాలతోనే తన అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వలేదు. హైదరాబాద్ వచ్చాక అన్ని విషయాలపై మాట్లాడతా అంటూ ఉన్నారు సార్ రేవంత్ రెడ్డి. మరోవైపు రేవంత్ రెడ్డి కేంద్రానికి సమాచారం ఇవ్వకుండా న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మందానీని కలవడానికి ప్లాన్ చేశారు. అందుకే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ రేవంత్ రెడ్డి టూర్ కు అనుమతి ఇవ్వలేదు, క్యాన్సిల్ చేసింది అని చెప్పేసి. Mamdani was New York mayor. He made statements against India, and John Vance also. You have seen that how he made statement against India during Operation Sindoor. సో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు చెప్తూ ఉన్నారు సార్, జోహ్రాన్ మందానీని కలవడానికి, జేడీ వాన్స్ ని కలవడానికి ప్లాన్ చేశారు. బట్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కి సమాచారం లేదు, అందుకే క్యాన్సిల్ అయింది అని చెప్పేసి. ఏంటి సార్, జోహ్రాన్ మందానీని కలిస్తే తప్ప తెలంగాణ ఇండియాకి స్టేట్మెంట్ వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చారు. జేడీ వాన్స్ ఇండియాకు వచ్చినట్టున్నారు కదా, వచ్చారు కదా సార్, ప్రైమ్ మినిస్టర్ కలిశారు కదా, కలిసారు కదా సార్, ప్రధానమంత్రి ఇంటికి కూడా పోయారు, ఇల్లంతా చూపెట్టారు కదా జేడీ వాన్స్ కుటుంబానికి. మరి ఎట్లా కలిసారు ప్రైమ్ మినిస్టర్? దేశానికి వ్యతిరేక స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తిని దేశ ప్రధాని ఇంటికి ఆహ్వానించి భోజనం పెట్టి ఇల్లంతా తానే పర్సనల్ గా చూపెట్టి కుటుంబ సమేతంగా ఆహ్వానం పలికితే తప్పు కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జేడీ వాన్స్ కలిస్తే తప్పు అవుతుందా? నాకు చెప్పండి. ఇప్పుడు జేడీ వాన్స్, రామచంద్రరావు స్టేట్మెంట్ ఏంటి? జేడీ వాన్స్ భారత్ కు వ్యతిరేకంగా మాట్లాడాడు కనుక జేడీ వాన్స్ రేవంత్ రెడ్డి కలవడం తప్పు అంటున్నారు. మనం దాని తర్వాత చర్చిద్దాం. మరి జేడీ వాన్స్ ప్రధానమంత్రి ఎందుకు ఆహ్వానించాడు ఇంటికి అంటే, అమెరికా ఉపాధ్యక్షుడు కనుక మనం గౌరవం ఇచ్చాం. తెలంగాణ ముఖ్యమంత్రి కూడా అమెరికా ఉపాధ్యక్షుడు కలుస్తా అంటున్నాడు. వేరే రీజన్ ఏమైనా ఉందా? జేడీ వాన్స్తో చిన్నప్పుడు ఏమైనా గోళీలు ఆడుకున్నాడా రేవంత్ రెడ్డి కలవటానికి? ఎందుకు కలుస్తా అంటున్నాడు? అమెరికా వైస్ ప్రెసిడెంటే కదా. మరి రీజన్ ఏంటి అంటే, దేశ ప్రధాని కలిస్తే తప్పులేదు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కలిస్తే నేరమా? నా లాజిక్ చెప్పండి. పోనీ మేడ్ స్టేట్మెంట్స్ ఎగనెస్ట్ ఇండియా, ట్రంప్ స్టేట్మెంట్స్ ఎగనెస్ట్ ఇండియా ఇవ్వలేదా? మరి ట్రంప్ మై ఫ్రెండ్ అని ఎట్లా అంటారు? మీకు ఎట్లా ఫ్రెండ్ అవుతాడు? దేశానికి వ్యతిరేకంగా, భారతదేశానికి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తిని మై ఫ్రెండ్ అని మోడీ ఎన్నిసార్లు చెప్పాడు? పోనీ అమెరికా ప్రెసిడెంట్ మనం గౌరవించాలి, భారత ప్రధానమంత్రి కలుస్తాడు. ఫ్రెండ్ ఎట్లా అయ్యాడు మీకు చెప్పండి? ఏ బేస్ మీద ఫ్రెండ్ అయ్యాడు ట్రంప్? ఎందుకు ఫ్రెండ్ అయ్యాడు? మన పత్తి రైతుల ప్రాణాలు తీసినందుకు ఫ్రెండ్ అయ్యాడా? మన ఆక్వా రైతులను ఇబ్బంది పెట్టినందుకు ఫ్రెండ్ అయ్యాడా? మన జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్టర్ ఇండస్ట్రీ నాశనం చేసినందుకు ఫ్రెండ్ అయ్యాడా? మన ఫార్మా ఇండస్ట్రీ పైన ఆంక్షలు పెట్టినందుకు ఫ్రెండ్ అయ్యాడా? మన ఆటోమొబైల్ సెక్టర్ నాశనం చేసినందుకు ఫ్రెండ్ అయ్యాడా? ట్రంప్ దేనికి ఫ్రెండ్ అయ్యాడు మీకు చెప్పండి? నరేంద్ర మోడీ పర్సనల్ గా మరి భారతదేశాన్ని చచ్చిపోయిన ఆర్థిక వ్యవస్థ, డెడ్ ఎకానమీ అన్నందుకు మీకు ఫ్రెండ్ అయ్యాడా? ఆపరేషన్ సింధూర్ నేనే ఆపిన అన్నందుకు ఫ్రెండ్ అయ్యాడా? అసీం మునీర్ మై ఫేవరెట్ ఫీల్డ్ మార్షల్ అన్నందుకు ఫ్రెండ్ అయ్యాడా? ఐ లవ్ పాకిస్తాన్ అన్నందుకు డొనాల్డ్ ట్రంప్ నరేంద్ర మోడీకి ఫ్రెండ్ అయ్యారా? మీరు రష్యా కలిపి దూకండి సముద్రంలో అన్నందుకు ఫ్రెండ్ అయ్యాడా? కాశ్మీర్లో నేను మధ్యవర్తిత్వం జరుపుతాను అన్నందుకు ఫ్రెండ్ అయ్యారా? దేనికి ఫ్రెండ్ అయ్యాడు చెప్పండి నాకు. మీకు ట్రంప్ ఎందుకు ఫ్రెండ్ అయ్యాడు? ట్రంప్ కలవడం తప్ప నేను కూడా అంటాను. ఫ్రెండ్ ఎందుకు అయ్యాడు చెప్పండి నాకు. రేవంత్ రెడ్డి నా ఫ్రెండ్ జేడీ వాన్స్ అని అనలే, అట్లీస్ట్ ట్రంప్ నా ఫ్రెండ్ అనలే కదా. మీరే కదా ఫ్రెండ్ అన్నది. నరేంద్ర మోడీకి చాలా బెస్ట్ ఫ్రెండ్ కదా మోడీ. మరి ఇవన్నీ చేసినందుకు మోడీ ఫ్రెండ్, ట్రంప్ ఫ్రెండ్ అయ్యారా? అంటే మరి ఒక పాలిటిక్స్ లో ఒక బేసిస్ ఉండాలి కదా. అంటే జేడీ వాన్స్ అమెరికా ఉపాధ్యక్షుడు భారత్కు వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇచ్చాడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఆయన కలవాలనుకుంటే మేము అడ్డుపడ్డామని బహిరంగంగా చెప్తున్నారంటే ఇంతకన్నా ఆశ్చర్యకరంగా అంశం ఏమైనా ఉంటుందా? జేడీ వాన్స్ ప్రధానమంత్రి ఇంటికి ఆహ్వానించింది మర్చిపోయారా రామచంద్రరావు? ఇక జోహ్రాన్ మందాని పాకిస్తాన్కు అనుకూలంగా స్టేట్మెంట్ ఇచ్చాడు అని అంటున్నారు. నా క్వశ్చన్ ఇది, అసలు పాకిస్తాన్తో చర్చలు జరపండి ఆర్ఎస్ఎస్ అంటుంది కదా. మీరు ఆర్ఎస్ఎస్ ఓపెన్ గానే పాకిస్తాన్తో చర్చలు జరపాలన్నారు కదా. మరి పాకిస్తాన్తో ఎందుకు చర్చ జరుపుకుంటుంది ఆర్ఎస్ఎస్? పాకిస్తాన్కు అనుకూలంగా స్టేట్మెంట్ ఇచ్చాడు జోహ్రాన్ మందాని కనుక ఆయనను తెలంగాణ ముఖ్యమంత్రి కలవద్దంటే మరి మీరు పాకిస్తాన్తోనే చర్చ జరపడానికి ఎందుకు రెడీ అవుతున్నారు? ఆర్ఎస్ఎస్ ఎందుకు అడుగుతుంది పాకిస్తాన్తో చర్చ జరపమని? పోనీ పాకిస్తాన్తో చర్చ జరప అనడం దౌత్య సంబంధాలు అవి, అందుకొరకు అదొక లాజిక్ అనుకుందాం. చైనా కమ్యూనిస్ట్ పార్టీ మీ భారత వ్యతిరేకమా అనుకూలమా మీ దృష్టిలో? చైనా అయితే భారత్ వ్యతిరేకంగా రవిశంకర్ వీళ్ళ దృష్టిలో. మరి చైనా కమ్యూనిస్ట్ పార్టీ డెలిగేషన్ బీజేపీ కార్యాలయానికి వచ్చింది కదా. చైనా కమ్యూనిస్ట్ పార్టీతో మీకే సంబంధం? చైనా ప్రభుత్వంతో సంబంధాలు ఉండొచ్చు, భారత ప్రభుత్వం తప్పలేదు. చైనా కమ్యూనిస్ట్ పార్టీతో మీకే సంబంధం? చైనా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు భారత డెలిగేషన్ వచ్చి భారతీయ జనతా పార్టీ డెలిగేషన్ వాళ్ళ ఆఫీస్లో కలిశారు, ఆర్ఎస్ఎస్ డెలిగేషన్ వెళ్ళి కలిశారు ఆర్ఎస్ఎస్ ఆఫీస్. చైనా కమ్యూనిస్ట్ పార్టీకి బీజేపీకి ఏంటి రహస్య చర్చలు ఏంటి? అది బహిరంగ పరిచయాలు ఎవరన్నా?
చెప్పారు ఇప్పటివరకు ఏం చర్చలు జరిగినాయో అని ఎవరైనా అడిగితే ఆన్సర్ ఏంటి? రాజకీయ పార్టీలు మనం నమ్ముతాం. భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని పాలించే పార్టీ కనుక ఈ దేశ ప్రయోజనాల కొరకే చర్చిస్తుంది అని నమ్ముతాను నేను. తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఈ దేశ ప్రయోజనాల కొరకే చర్చిస్తారు. మీరు ఎందుకు నమ్మరు అంటున్నా. చైనా కమ్యూనిస్ట్ పార్టీతో బీజేపీ నాయకత్వం చర్చలు జరపడాన్ని ఎవరైనా వ్యతిరేకించారు ఈ దేశంలో? నాకు చెప్పండి. ప్రతిపక్షాలు వ్యతిరేకించలేదు, మేము వ్యతిరేకించలేదు. ఎందుకు? ఏది భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని పాలించే పార్టీ, ఈ దేశ ప్రయోజనాల కొరకు చర్చలు జరుపుతుందని ఆశించాం కదా. మరి మీకు తెలంగాణ ముఖ్యమంత్రి దేశద్రోహ, ఆయన మాత్రమే దేశ వ్యతిరేక కార్యకలాపాలు చర్చించడానికి మమదానితో చర్చలు జరుపుతారా? జేడీ వ్యాన్తో చర్చ జరుపుతారా? మీకు ఎందుకుండదు? ఒక రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిని మీరు ఎందుకు గౌరవించరు? అంటే రాష్ట్రాలు అంటే ఎందుకు విలువ ఉండదు? ఫెడరలిజం అంటే ఎందుకు విలువ ఉండదు? మీకు రాజకీయంగా ఏదైనా కానివ్వండి, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు కదా. చైనా కమ్యూనిస్ట్ పార్టీ భారత్ అనుకూలమని మీరు చెప్పండి. మీరు ఎందుకు చర్చ జరిపారు? మాకు అభ్యంతరం లేదు. చైనా కమ్యూనిస్ట్ పార్టీ భారత్ అనుకూలం, అందువల్ల మేము చర్చ జరిపామని చెప్పమనండి భారతీయ జనతా పార్టీని. మరి వాళ్ళతో ఎందుకు చర్చ జరిపారు? పాకిస్తాన్తో చర్చ జరపమంటున్నారు కదా. అసలు విచిత్రంగా ఉంటుంది. పాకిస్తాన్కి అనుకూలమైన స్టేట్మెంట్ ఇచ్చాడు కనుక మమదానికి కలవద్దు, కానీ పాకిస్తాన్తో మాత్రం డైరెక్ట్గా చర్చ జరపచ్చు. నవాజ్ షరీఫ్ ఇంటికి నరేంద్ర మోడీ వెళ్ళొచ్చు, వాళ్ళ తల్లికి కాలు మొక్కచ్చు, వాళ్ళ ఇంట్లో భోజనం చేయొచ్చు, వాళ్ళ మనవరాలు పెళ్లికటైన కావచ్చు. నవాజ్ షరీఫ్తో అంత ఫ్రెండ్షిప్ ఉన్న అభ్యంతరమే లేదు దేశం కొరకు. మరి రేవంత్ రెడ్డి మమదాని ఈజ్ నాట్ ఏ పొలిటికల్ లీడర్ ఆల్సో. చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఇది పొలిటికల్ పార్టీ, ప్రభుత్వం కాదు. మమదాని కాన్స్టిట్యూషనల్ ఆఫీస్ ఉన్నది కదా, అక్కడ ఆయన మేయర్ కదా. ఇప్పుడు మేయర్తో మనం మాట్లాడమా? మేయర్తో మాట్లాడడం తప్పు. మీరు కమ్యూనిస్ట్ పార్టీతో మాట్లాడారు కదా, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులతో మీరెందుకు చర్చ జరిపారు? ఏ విషయంలో చర్చ జరిపారు? గల్వాన్ లోయలో మన వాళ్ళని చంపిన వాళ్ళతో మీరు ఎందుకు చర్చ జరిపారు? మన 20 మంది సైనికుల ప్రాణాలు తీసినటువంటి వాళ్ళతో మీరు ఎందుకు చర్చ జరిపారు? మీరు అంటే దీనికి ఆన్సర్ ఉండాలి కదా. మీరు చేస్తే దేశభక్తి అయితే ఇంకోటి చేస్తే దేశద్రోహం అవుతుందా? ప్రధానమంత్రి చేస్తే దేశభక్తి అయితే ముఖ్యమంత్రి చేస్తే దేశద్రోహం అవుతుందా? అందువల్ల జవహర్లాల్ మమదాని ఈజ్ ద మేయర్ ఆఫ్ న్యూయార్క్. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన నగరం న్యూయార్క్. న్యూయార్క్ హైదరాబాద్కు కోఆపరేషన్ జరిగితే మీకు అభ్యంతరం ఏంటి అంటున్నా. అది మీకు వచ్చే నష్టం ఏంటి? నేను గుజరాత్కు నష్టం అవుతుందని భావించారా? దేనికి భావించారని చెప్పండి నాకు. ఈ ప్రశ్నలో ప్రతిపక్షాలు అడగవా? అదే తెలంగాణ లాభం కదా. న్యూయార్క్ హైదరాబాద్కి ఏమైనా కోఆపరేషన్ ఫామ్ అయితే, న్యూయార్క్ హైదరాబాద్ నగరాల మధ్య ఒక పార్ట్నర్షిప్ వస్తే తెలంగాణకు లాభమా నష్టమా అని చెప్పమని రామచంద్రరావు గారిని. మరి మీకు ఏం అభ్యంతరం? పోనీ న్యూయార్క్ హైదరాబాద్ పార్ట్నర్షిప్కి ఎవరితో మాట్లాడాలి? ఎవరితో మాట్లాడతారు చెప్పండి? టామ్ డిక్ అండ్ హారీతో మాట్లాడితే అవుతారా? టామ్ డిక్ అండ్ హారీ అవుతారా? ఇప్పుడు టామ్ డిక్ అండ్ హారీ కాదు కదా. న్యూయార్క్ న్యూయార్క్ మీరు ఒక్కసారి గూగుల్ కొట్టండి. టామ్ డిక్ అండ్ హారీ వస్తుందా, జవహర్లాల్ మమదాని వస్తుందా? రవిశంకర్ గారు జోహరన్ మందాని టామ్ డిక్ అండ్ హారీ అని కొట్టండి. మరి ఇప్పుడు కలుస్తా అనేది జవహర్లాల్ మమదానిని. రామచంద్రరావు ఏమంటున్నాడు? టామ్ డిక్ అండ్ హారీని కలుస్తా అంటే ఒప్పుకుంటామా అంటున్నాడు. జేడీ వ్యాన్ టామ్ డిక్ అండ్ హారీనా? నాకు చెప్పండి. మీరు ఒకసారి గూగుల్ కొట్టండి. వాట్ ఈస్ టామ్ డిక్ అండ్ హారీ? టామ్ డిక్ అండ్ హారీ నా జవహర్లాల్ మమదాని ఎవరు సార్? టామ్ డిక్ అండ్ హారీ అంటే మీరు కొట్టండి. అది వర్డ్ ఎవరు పడతా లోన్ మీనింగ్ ఇంగ్లీష్ లో. టామ్ డిక్ అండ్ హారీ మనిషి కాదు, ఎవరు పడతా వాళ్ళు. టామ్ డిక్ అండ్ హారీ అనే మరి మీనింగ్ చూడండి. మరి టామ్ డిక్ అండ్ హారీని కలుస్తారా? టామ్ డిక్ అండ్ హారీ ఎట్లయితారండి? జేడీ వ్యాన్స్ ఈజ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఎలక్టెడ్ వైస్ ప్రెసిడెంట్. జవహర్లాల్ మమదాని ఈజ్ అన్ ఎలక్టెడ్ మేయర్. మరి న్యూయార్క్ లో న్యూయార్క్ పార్ట్నర్షిప్ కొరకు ఎవరిని కలవాలి చెప్పండి, మీరే చెప్పండి. హైదరాబాద్ కు న్యూయార్క్ సిటీల మధ్య పార్ట్నర్షిప్ అవసరమా లేదా చెప్పండి బీజేపీని. Tom, Dick and Harry is a common English idiom used to mean ordinary people, anybody or the general public. నేను అన్నా కదా ఎవరు పడతా వాళ్ళు. మన చెప్పండి ఇప్పుడు టామ్ డిక్ నేను నా క్వశ్చన్ ఒకటే, న్యూయార్క్ హైదరాబాద్ మధ్య పార్ట్నర్షిప్ కొరకు ఎవరిని కలవాలి రవిశంకర్ చెప్పండి. జోహరాన్ మందాని, రేవంత్ రెడ్డి భేటీ అవ్వాలి సార్. అంతే కదా, ఎవరు కలవాలి? వేరు కదా, అట్లా కాదు. మీరు రేవంత్ రెడ్డి నేను అట్లా అన్నాను. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి న్యూయార్క్ నగర మేయర్ కలవాలి, అవునా కదా? ఇంకెవరు కలుగుతారు చెప్పండి? అమెరికాలో సిటీ మేయర్స్ కు చాలా పవర్ఫుల్. ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ కూడా నిర్ణయించలేడు న్యూయార్క్ మేయర్ ఏం చేయాలనేది. మనలా కాదు, మన దగ్గర మేయర్ అంటే విలువ ఉండదు. అమెరికాలో మేయర్ ఇస్ ఆల్మోస్ట్ సిటీ గవర్నమెంట్ అది. సో న్యూయార్క్ హైదరాబాద్ మధ్య పార్ట్నర్షిప్ కు మీరు ఎవరిని కలవాలో చెప్పండి. ఎవరిని కలవడానికి వెళ్ళాడు? జోహర్లాల్ మమదాని కలుస్తారండి, సిటీ మేయర్ అయినా. అండ్ ఎలక్టెడ్ మేయర్ మీరే మనవరం చెప్పడానికి ఎవరిని ఎన్నుకోవాలని. అమెరికాలో ఎవరిని ఎన్నుకోవాలని మనం నిర్ణయించలేం కదా. ఎవరు ఎన్నుకున్న వాళ్ళతో పర్వేజ్ ముషర్రఫ్ లాంటి ఒక దుర్మార్గంతో కూడా మహనీయులు లాంటి అటల్ బిహారీ వాజ్పేయి కరచాలనం చేయాల్సి వచ్చింది కదా. వాడు పాకిస్తాన్ ప్రెసిడెంట్ గా వస్తే తప్పలేదు కదా.
అసలు నిజంగా చెప్పాలంటే ఆ రోజు కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. మన వాజ్పేయి ఇలాంటి గొప్ప నాయకుడు వాడు పనికి వాళ్ళ విధవా వాడితో చేతుల్లో కరచాలన చేయాల్సి వచ్చింది. ఏమన్నా మనం అప్పుడు అది ఏం దాని లాజిక్ ఉండాలి కదా. మీకు టామ్ డిక్ అండ్ హ్యారీని కలుస్తా అంటే జేడీ వ్యాన్స్ టామ్ డిక్ అండ్ హ్యారీ అయిపోతే మరి టామ్ డిక్ అండ్ హ్యారీని మోడీ గారు ఇంటికి పిలిచి భోజనం పెట్టి ఇల్లంతా చూపెట్టారా? ఇట్లా టామ్ డిక్ అండ్ హ్యారీలకు మోడీ అంత గౌరవం ఇస్తారా? ఓహో నాకు తెలియదు. మీరు చెప్పండి, న్యాయం చెప్పండి. మీరు టామ్ డిక్ అండ్ హ్యారీలకు నరేంద్ర మోడీ ఆతిథ్యం ఇస్తారా? ఎక్కడన్నా టామ్ డిక్ అండ్ హ్యారీలతో ఆతిథ్యం ఇస్తారా? అంటే మీరు చేస్తే చైనా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు టామ్ డిక్ అండ్ హ్యారీ కాదా? మీ దృష్టిలో వాళ్ళు చాలా గొప్ప వాళ్ళ చెప్పండి. చైనా కమ్యూనిస్ట్ పార్టీ డెలిగేషన్తో మీరు చర్చలు జరిపారు, వాళ్ళు చాలా గొప్ప వాళ్ళ మీ దృష్టిలో? వాళ్ళ మహనీయుల? వాళ్ళు మాత్రం టామ్ డిక్ అండ్ హ్యారీ కాదు. ఎలక్టెడ్ మేయర్ ఆఫ్ న్యూయార్క్, ఎలక్టెడ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా టామ్ డిక్ అండ్ హ్యారీ అవుతాడు. చైనా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు మాత్రం చాలా గ్రేట్ పీపుల్, వెరీ గ్రేట్ పీపుల్. ఎట్లా చర్చించారు మీరు చైనా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులతో? టామ్ డిక్ అండ్ హ్యారీ చెప్తారు కదా మీరు చర్చించి, వాళ్ళ పేర్లు కూడా తెలియదు. మీకు తెలుసా వాళ్ళ పేర్లు ఎవరన్నా? నాకైతే పేరు కూడా తెలియదు. షిన్ అని ఉంటుంది, వాళ్ళు ఎవరో కూడా తెలియదు. మరి వాళ్ళతో చర్చలు జరిపారు కదా మీరు, బ్రహ్మాండ చర్చలు జరిపారు కదా. గూగుల్ ఒకటంటే వస్తుంది. బీజేపీ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ డెలిగేషన్ గోస్ టు బీజేపీ నేషనల్ ఆఫీస్, బీజేపీ జాతీయ కార్యాలయానికి వెళ్ళి చర్చలు జరిపారు. మరి ఏది కాదు, ఒక ప్రోటోకాల్స్ ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక నగర మేయర్ని కలిస్తే మీరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని నమ్మకపోతే, ఒక కాన్స్టిట్యూషన్ ఆఫీస్ ఉన్న వ్యక్తిని నమ్మకపోతే ఇతను దేశద్రోహం చేస్తారని మీరు ఎందుకు భావిస్తున్నారు? అన్యాయం కదా ఇది. మేము అట్లా భావించలేదే ప్రజలు, భారత ప్రజలు. భారతీయ జనతా పార్టీ చైనా కమ్యూనిస్ట్ పార్టీతో చర్చ జరిపిందంటే దేశం కొరకు చర్చలు జరిపింది అనుకున్నాం. ఎవరైనా అంతే అనుకుంటాం. ఖచ్చితంగా దేశం కొరకు చర్చ జరిపింది బీజేపీ. ఏమన్నా కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, మోడీ అయినా, రేవంత్ రెడ్డి అయినా, కేసీఆర్ అయినా ఈ దేశం కొరకే పనిచేస్తారు. వాళ్ళ రాజకీయాలు ఏమన్నా ఉండని దేశద్రోహ చర్యలు చేస్తారని నేనైతే నమ్మను. బీజేపీ ముఖ్యమంత్రులు కూడా దేశద్రోహ పనులు చేస్తారని నమ్మను. ఎవరైనా భారత రాజకీయాల్లో ఉన్న ప్రతి నాయకుడు కూడా దేశభక్తులే. వాళ్ళ విధానాల్లో మనకు భిన్నాభిప్రాయం ఉండొచ్చు, వాళ్ళ సిద్ధాంతాల మీద వ్యతిరేకత ఉండొచ్చు, దేశద్రోహ చర్యలు జరిపే ప్రసక్తి లేదు. బీజేపీ, భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ, కాంగ్రెస్ నాయకులు కానీ, బీఆర్ఎస్ నాయకులు కానీ ఏమన్నా తప్పులు ఉండొచ్చు. వాళ్ళు దేశద్రోహం చేస్తారండి. తెలంగాణ ముఖ్యమంత్రి వెళ్ళి దేశాన్ని తాకట్టు పెట్టే పనులు చేస్తారా అండి? మీరు చెప్పండి, గుణ మీరు చేసుకొని చెప్పండి రవిశంకర్ గారు. ఇది తెలంగాణ ప్రజలను అవమానించడం కదా? మీకు రేవంత్ రెడ్డి మీద ఏమైనా ఉండనియండి, కానీ ఈ ఆరోపణ చేయగలుగుతారా? ఇంతవరకు బీఆర్ఎస్ కూడా చేసిందా? రేవంత్ రెడ్డిపై భారతదేశ ప్రయోజనాలకు విరుద్ధంగా న్యూయార్క్ మేయర్తో రహస్య కుట్రలు పండుతారని నమ్ముతారా ఎవడన్నా తెలంగాణ ప్రజలు? మరి మీరు ఎందుకు ఇవ్వలేదు పర్మిషను? దీనికి రీజనింగ్ ఉండాలి కదా. అరే ఆశ్చర్యంగా ఉంది. ఏడీ వ్యాన్స్ భారత్కు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ట్రంప్ ఇవ్వలేదా? దీనికి ఆన్సర్ చెప్పాలి రామచంద్రరావు. ట్రంప్ మరి భారత్కు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వలేదా? అసలు ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్ జేడీ వ్యాన్స్ ఇవ్వలే. కనీసం జేడీ వ్యాన్స్ మన దేశ అల్లుళ్ళు కొద్దిగా అటు ఇటు ఉన్న అలిగిన అల్లుడే కదా, అవునా కదా? అల్లుడు చాలా దుర్మార్గంగా ఉన్నా అల్లుడు గౌరవిస్తాం. ఇంటికి వస్తే అల్లుడే కదా, మన దేశ అల్లుడు, మన తెలుగింటి అల్లుడు కదా. ఆ లెక్కనైనా ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండాలి కదా జేడీ వ్యాన్స్తో మనకు. డొనాల్డ్ ట్రంప్ రోజు ఐ లవ్ యూ పాకిస్తాన్ అని డియట్లు వాడుతుంటే ఆయన మై ఫ్రెండ్, మై క్లోజ్ ఫ్రెండ్, మై గ్రేట్ ఫ్రెండ్ అని సంబోధిస్తారు. భారత్కు ట్రంప్ చేసిన బెనిఫిట్ నాకు ఒక్కటి చెప్పండి, రామచంద్ర గారు చెప్పమనండి. మోడీ నా గ్రేట్ ఫ్రెండ్, పర్సనల్ ఫ్రెండ్ కదా. వాట్ డి ట్రంప్ డూ ఫర్ ఇండియా? టెల్ మీ వన్ ఆస్పెక్ట్. నేను 100 చెప్తా భారత్కు వ్యతిరేకం చేసినాయి. 50% టారిఫ్లు విధించాడు, నెంబర్ 1. నెంబర్ 2, రష్యన్ ఆయిల్ కొనొద్దు అన్నాడు. నెంబర్ 3, ఇరాన్ ఆయిల్ ఆపేయమన్నాడు. నెంబర్ 4, కాశ్మీర్లో మధ్యవర్తిత్వం అన్నాడు. నెంబర్ 5, ఆపరేషన్ సింధూర్ ఆపానన్నాడు. నెంబర్ 6, హార్లీ డేవిడ్సన్ వెహికల్స్ పైన, టెస్లా లాంటి కార్ల పైన పన్నులు తగ్గించమన్నారు. నెంబర్ 7, అగ్రికల్చర్ కమాడిటీస్ ను ఇండియాలో ఎలవ్ చేయమన్నాడు, మేజ్, సోయా లాంటి వాళ్ళను. నెంబర్ 8, మన జ్యువెలరీ ఎక్స్పోర్ట్ అడ్డుకున్నాడు. నెంబర్ 9, ఫార్మా ఎక్స్పోర్ట్ అడ్డుకున్నాడు. నెంబర్ 10, ఆక్వా రైతుల పైన వెన్నువిరిచాడు. నెంబర్ 11, కాటన్ రైతులకు దెబ్బతీశాడు. నేను ఒక 100 చెప్పగలుగుతుంది ఇట్లా. మరి మీరు ఒక్కటి చెప్పండి, ట్రంప్ భారత్కి చేసిన మెయిల్ చేయండి, ఒక్కటి చెప్పండి, సింగిల్. ఐ విల్ బి వెరీ హ్యాపీ. మరి ట్రంప్ను మనం కలవద్దని అంటామా? ట్రంప్ను మన ప్రధానమంత్రి కలవద్దని చెప్తామా? ఎందుకు? బికాజ్ ఇది ఎలక్టెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. మన చేతులు లేదు వాళ్ళు ఎవరిని ఎన్నుకుంటారని. ఆ సీట్లో ఎవరుంటే వారితో మనం మాట్లాడతాం. దేశం చచ్చిపోతున్న డెడ్ ఎకానమీ అన్నాడు ఇండియాను. ఇంత దారుణంగా ఈ ప్రపంచంలో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఇండియన్ డెడ్ ఎకానమీ అండి. మీరు అన్నారా? చూడండి, నాకు చూపెట్టండి. డిడ్ ఎనీ టైమ్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇండియా డెడ్ ఎకానమీ అనగా విన్నారా మీరు? అలాంటి డొనాల్డ్ ట్రంప్ అన్నాడు. మరి ఆయనతో ఇక్కడ లేని ఫ్రెండ్షిప్ కదా. మై ఫ్రెండ్, మై ఫ్రెండ్, మై ఫ్రెండ్.
మీరు మోడీ ట్విట్టర్ అకౌంట్ చూడండి, ట్రంప్ సెర్చ్ చేయండి, మై ఫ్రెండ్ అని సెర్చ్ చేయండి, ఎన్నిసార్లు వస్తుందో చూడండి మీరే. మై ఫ్రెండ్ ట్రంప్ అని సెర్చ్ చేయండి, ట్విట్టర్ ఓపెన్ చేసి కనీసం 100 సార్లు ఉంటుంది మై ఫ్రెండ్ ట్రంప్ అని. మరి మీకు ఎలా ఫ్రెండ్ అవుతాడు, మనకు భారత్కి ఎలా ఫ్రెండ్ అవుతాడు? ఎందుకు ఫ్రెండ్ అవుతాడంటే మన దేశ ప్రధానమంత్రి దేశ ప్రయోజనాల కోసం అమెరికా అధ్యక్షుడు ఫ్రెండ్ అంటాడు, అంతే. ఇది మేము నమ్మేది. మిగతా వాళ్ళ గురించి మీరు ఎందుకు అలా భావించారు అంటున్నాను నేను. మిగతా వాళ్ళ గురించి ఎందుకు భావించారు? ఆయన అమెరికా దేశ ప్రెసిడెంట్ కనుక మన చేతులు లేదు, అమెరికా ప్రెసిడెంట్తో మనం మాట్లాడుకోవాల్సిందే, మన చేతులు లేదు కనుక అమెరికా వైపు మాట్లాడుతుంది. న్యూయార్క్ హైదరాబాద్ల మధ్య పార్ట్నర్షిప్ జరగాలంటే ఖచ్చితంగా జోరన్ మహ్దానీతో మాట్లాడాల్సిందే, మేయర్ కదా. న్యాయంగా మనము ఎప్పుడు కూడా దేశానికి సంబంధించిన విషయాల్లో రాజకీయాలు ఉండొద్దు. నరేంద్ర మోడీకి అమెరికా వీసా డినై చేసిన రోజు ఆ రోజు యూట్యూబ్ లేవు, టీవీ ఛానల్లో అందరికన్నా గట్టిగా వాదించారు. మా దేశంలో ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ. మీరెవరండి చెప్పడానికి? ఆయన 2002 అల్లర్లకు బాధ్యుడు, ఆయన నేరస్తుడు, ఆయన చేతులు రక్తంతో తడిశాయి కనుక ఆయన వీసా ఇవ్వమని మీరెవరనేది? ఏమైనా ఉంటే మాకు పంచాయతీ ఉంటే మేము చూసుకుంటాం. ఇది ఎలక్టెడ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ ఇండియా. అమెరికా ఒకవేళ భారత్ మిత్రదేశం అని అనుకుంటే గౌరవించాల్సిందే అన్నాం. మరి ఇది ఎలక్టెడ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. హూ గివెన్ యూ రైట్ టు ఇన్సల్ట్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ? హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకునే హక్కు మీకు ఎవరిచ్చారు? న్యూయార్క్ హైదరాబాద్ల మధ్య పార్ట్నర్షిప్ అయితే మీకు అభ్యంతరం ఏంటి? మీరు ఎందుకు వ్యతిరేకించాలి? పోనీ మీరు చెప్పండి, ఎవరితో కలిసి ఆ పార్ట్నర్షిప్ సాధించాలో చెప్పండి. మేయర్ కాక ఇంకెవరినైనా కలిస్తే పార్ట్నర్షిప్ వస్తుందో చెప్పండి, కలుస్తారు. మీరు చెప్పండి. ఓకే, మేయర్ అవసరం లేదు, మేయర్ భారత్ వ్యతిరేకి, ట్రంప్ ఒక్కడే భారత మిత్రుడు, ట్రంప్తో కలిసి మాట్లాడి మరి హైదరాబాద్ న్యూయార్క్ పార్ట్నర్షిప్ ఇప్పియండి. మాకు కావాల్సింది అది. మాకు మమదానితో సంబంధం లేదు, సంధానితో సంబంధం లేదు, మాకు ఒక్కటే సంబంధం, హైదరాబాద్ న్యూయార్క్ పార్ట్నర్షిప్ కావాలి. ఈ పార్ట్నర్షిప్ని మీరు మీ ఫ్రెండ్ కదా ట్రంప్తో మాట్లాడి మాకు ఇప్పియండి. రేవంత్ రెడ్డి మమదాన్ని ఎందుకు కలుస్తారు? కలవడు. కావాల్సిన రేవంత్ రెడ్డి మమదానికి ఏమైనా పాత ఫ్రెండ్షిప్ ఉందా? తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు పెరుగుతూ ఉన్నాయి. కొండా సురేఖ కుమార్తె సుష్మితా పటేల్ రేవంత్ పై చేసిన తీవ్ర ఆరోపణలు, విమర్శలు నేపథ్యంలో ఎమ్మెల్సీలు రేవంత్ కు మద్దతుగా ప్రెస్ మీట్ పెట్టి మరి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. దాంతోపాటు అంటే కొండా సురేఖతో పాటు చిన్నారెడ్డి అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలపై కూడా చర్యలు తీసుకోవాలనే డిమాండ్స్ పెరుగుతూ ఉన్నాయి విత్ ఇన్ ద పార్టీ. సో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటూ ఉన్నారు, సార్ కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ చాలా ఎక్కువ, హద్దులు దాటితే మాత్రం ఎవరినైనా సహించం. కొండా సురేఖ ఇతర నేతలపై క్రమశిక్షణ కమిటీ ఏఐసిసిలదే తుది నిర్ణయం అంటూ ఉన్నారు మహేష్ కుమార్ గౌడ్. అంటే చర్యలు ఉండొచ్చా సార్? చర్యలు ఉంటే ఎవరిపై? అంటే కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద డైలమా ఏంటంటే ఎక్కడ డిసిప్లిన్ అనే లైన్ గీయాలి. దట్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఫ్లూయిడ్ లైన్. అది నికరంగా గీయలేరు. ఇప్పుడు కొండా సురేఖ రేవంత్ రెడ్డి పైనే అటాక్ చేసింది కనుక ఆమె పైన మనం చర్యలు తీసుకోవాలి అంటే అదొక లాజిక్. ఎస్, రేవంత్ రెడ్డినే డైరెక్ట్గా ఆ కుటుంబంలో అటాక్ చేశారు, దాన్ని ఆమె ఖండించలేదు అని కొండా సురేఖ పైన చర్య తీసుకుందామంటే మరి రాజగోపాల్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డి అన్నాడు కదా. రాజగోపాల్ రెడ్డి వేరే వాళ్ళు అనలే కదా. రాజగోపాల్ రెడ్డి అనలే, కొండా సురేఖ అనలే, సోనియా గాంధీ అనలే, రాహుల్ గాంధీ అనలే. మరి రాజగోపాల్ రెడ్డి రేవంత్ ప్రభుత్వ విధానాల పైన, కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల పైన విమర్శలు చేసినందుకు ఆయన పైన ఎందుకు చర్య తీసుకోవాలనే క్వశ్చన్ వస్తుంది. అప్పుడు ఆయనకు ఒక గ్రీవెన్స్ ఉంది కదా. ఆయన కాంగ్రెస్ పార్టీ ముందు హామీ ఇచ్చింది కదా, పార్టీలో చేర్చుకున్నప్పుడు నీకు మంత్రి పదవి ఇస్తానని. ఆయనకు ఒక గ్రీవెన్స్ ఉంది కనుక మంత్రి పదవి ఇవ్వలేదు కనుక ఆయన మాట్లాడుతున్నాడు అని ఒక జస్టిఫికేషన్ ఉంటే, కొండా సురేఖ కూడా ఒక జస్టిఫికేషన్ ఉన్నది. రేవంత్ రెడ్డి వచ్చి రేవూరి ప్రకాష్ రెడ్డి మళ్ళీ ఎమ్మెల్యే అవుతాడు అనే వరకు తన ఎమ్మెల్యే సీటు పోతుంది కనుక నేను మాట్లాడాడు, మా కూతురు మాట్లాడింది, నేను ఓపిక పట్టినా నా పిల్లలు ఓపిక పడతారు అని కొండా సురేఖ అంటే దానికి ఆన్సర్ ఏంటి? సో ఒకవేళ రాజగోపాల్ రెడ్డి గ్రీవెన్స్ ఉంటే విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ దగ్గర వినిపించుకోవాలి, పార్టీ అంతర్గత ఫోరంలో వినిపించుకోవాలి. బహిరంగంగా మరి ముఖ్యమంత్రి పైన కామెంట్ చేశారు కదా, దానికి ఆన్సర్ ఏంటి అనేది ఇటువైపు నుంచి వస్తున్న ప్రశ్న. అందులో కొండా సురేఖ బీసీ మంత్రి పైన చర్య తీసుకుంటారు, మరి రాజగోపాల్ రెడ్డి పైన ఎందుకు చర్య తీసుకోవాలి? బీసీలకు ఒక నీతి, రెడ్లకు నీతి ఉంటుందా అనే క్వశ్చన్ మళ్ళీ ముందుకు వస్తుంది. సో అందువల్ల రాజగోపాల్ రెడ్డి పైన చర్య తీసుకోవాలి అంటే మరి ఆయనకు మీరు మాట ఇచ్చి మోసం చేశారు కదా, మీరు ఆయన పార్టీలో చేరేటప్పుడు మీకు హామీ ఇచ్చారు కదా, హామీని ఉల్లంఘించింది మీరు, తప్పు మొదలు మీరు చేశారు కదా అనే క్వశ్చన్ ఆయన వైపు నుంచి వస్తుంది.
నా ఫ్రస్ట్రేషన్ నాకు వేరే ఉద్దేశం ఏం లేదు కదా అంటారు. ఇక మీకు చిన్నారెడ్డి విషయంలో వచ్చే వరకు చిన్నారెడ్డి అసలు సీఎం ఏం అనలేదు కదా. ఆయన రాజగోపాల్ రెడ్డి అన్న సీఎం ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వ విధానాల్ని ప్రశ్నిస్తూ మాట్లాడాడు చాలాసార్లు. కొండా సురేఖ కూతురు రేవంత్ రెడ్డి పైన వ్యక్తిగతంగా కామెంట్ చేశారు. మీకు చిన్నారెడ్డి వచ్చే వరకు ఆయన ఎక్కడా రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఆయన కేవలం లోకల్ ఫినామినా మాత్రమే. ఆ మేఘారెడ్డి చిన్నారెడ్డికి మధ్య ఉన్న వనపర్తి పంచాయతీ మాత్రమే. అందువల్ల ఆయన నేను లాయల్ కాంగ్రెస్ మధ్యలో ఎక్కడా వెళ్ళలేదు. రాజగోపాల్ రెడ్డి నా మధ్యలో బీజేపీకి వెళ్ళి వచ్చాడు. మీకు కొండా సురేఖ వైసీపీ బీఆర్ఎస్ వెళ్ళి వచ్చారు. చిన్నారెడ్డి ఇప్పటి వరకు ఆయన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడు కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేయలేదు, కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేయలేదు. కాంగ్రెస్ పార్టీకి పదవి ఉన్నా లేకపోయినా, మంత్రిగా ఉన్నా లేకపోయినా, ఆయన వ్యవసాయం ఆయన చేసుకుంటున్నాడు మధ్యలో 5 ఏళ్ళు తప్ప ఎక్కడా పార్టీకి ఇబ్బంది పెట్టే పనులు చేయలేదు, పార్టీని కించపరిచే పనులు చేయలేదు కదా. మరి అలాంటప్పుడు ఆ లాయాలిటీకి విలువ ఉండదా? ఏదో ఫ్రస్ట్రేషన్లో తన స్థానికంగా ఉన్న గొడవల్లో ఇంటర్నల్గా అనలేక తన కార్యకర్తలను స్థానికంగా నిలుపుకోవటానికి బహిరంగంగా ఏదో అన్నాడు. కానీ చిన్నారెడ్డిని కూడా మరి ఒకే ఘాటుని ఎట్లా కడతాం? ఆయన లాయాలిటీని మర్చిపోకూడదు కదా. ఆయన కష్టకాలంలో పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలే కదా. ఇప్పుడు మీరు కొండా సురేఖ కానీ రాజగోపాల్ రెడ్డి కానీ పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీ నుంచి వెళ్ళిపోయారు. ఆ పార్టీ అధికారంలో వచ్చే ముందు వచ్చారు. కానీ మరి చిన్నారెడ్డి పార్టీలో అధికారం ఉన్నా లేకపోయినా పార్టీని అంటిపెట్టుకొని ఉన్నాడు కదా. మరి ఆ సిన్సియారిటీ ఆ లాయాలిటీకి అయితే వాల్యూ ఉండాలి కదా అని ఒకవైపు నుంచి ఆర్గ్యుమెంట్. కానీ పార్టీకి డ్యామేజ్ చేసే విధంగా బహిరంగంగా మాట్లాడినప్పుడు గీత దాటినట్టే కదా, అందరూ ఒకటే కదా అని ఇంకో రకమైన వాదన. సో అందువల్ల ఎక్కడ గీత గీయాలి? సో గ్రీవెన్స్ ఉంటే మాట్లాడచ్చా? ముఖ్యమంత్రి మీద కాక స్థానిక నేతలతో పైన మాట్లాడవచ్చా? కుటుంబ సభ్యులు మాట్లాడితే తప్పలేదు, ఆ నాయకులే మాట్లాడకూడదా? కుటుంబ సభ్యులు మాట్లాడినా నాయకులు మాట్లాడినట్టే పరిగణించాలా? కుటుంబ సభ్యుల మాటల్ని ఖండించకపోవడం క్రమశిక్షణ రాహిత్యమేనా? సో ఇలా ఏది క్రమశిక్షణ ఏది క్రమశిక్షణ రాహిత్యం కాదు అనే గీత గీయడం అనేది కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద ఛాలెంజ్గా మారింది. అంటే ఒక గీత గీసేశారు. సోనియా గాంధీ రాహుల్ గాంధీని ఏమీ అనకపోతే గొడవ లేదు, అక్కడిదే గీత వచ్చేసింది. కానీ ఇప్పుడు ఈ ముగ్గురు చిన్నారెడ్డి రాజగోపాల్ రెడ్డి కొండా సురేఖ ఎవరు కూడా ఆ గీత దాటలే, అక్కడ పంచాయతీ లేదు. ఇక రెండవ గీత రేవంత్ రెడ్డి గీత, ముఖ్యమంత్రి గీత. ముఖ్యమంత్రి గీత ఆల్రెడీ రాజగోపాల్ రెడ్డి దాటాడు, కొండా సురేఖ దాటారు, చిన్నారెడ్డి దాటలేదు. మూడవ గీత పార్టీకి నష్టం కలిగే ముగ్గురు దాటారు. ఇప్పుడు గీత ఎక్కడ గీయాలి? సో గీత ఎక్కడ గీయాలన్నది ఇప్పుడు పంచాయతీగా మారిపోయింది. ఇక గ్రీవెన్స్ ఉంటే మాట్లాడచ్చు, గ్రీవెన్స్ లేకపోతే మాట్లాడకూడదు అన్నారు అనుకోండి. గ్రీవెన్స్ దగ్గర గీత గీయాలనుకోండి. చిన్నారెడ్డి గ్రీవెన్స్ ఉన్నది, మేఘారెడ్డితో పంచాయతీ. రాజగోపాల్ రెడ్డికి అందరికన్నా పెద్ద గ్రీవెన్స్ ఉంది, ఆయనకి ఇచ్చి మంత్రి పదవి ఇస్తానని పార్టీలో తీసుకొని ఇవ్వలేదు. కొండా సురేఖ కూడా గ్రీవెన్స్ ఉన్నది, ముఖ్యమంత్రి వచ్చి అనవసరంగా మా స్థానిక పంచాయతీలో ఏలు పెట్టారు, రేవంత్ ప్రకాష్ రెడ్డికి టికెట్ ఇస్తా అని చెప్పుండకపోతే ఈ కోపం వచ్చేది కాదని. సో గ్రీవెన్స్ అనే విషయంలో ముగ్గురికి గ్రీవెన్స్ ఉంది, ఎవరు గీత దాటలేదు. గ్రీవెన్స్ అనే ఉంటే మాట్లాడచ్చు, గ్రీవెన్స్ లేకపోతే మాట్లాడకూడదు అన్నప్పుడు ముగ్గురికి గ్రీవెన్స్ ఉంది. ఏ గ్రీవెన్స్ లేకుండా ముగ్గురు మాట్లాడలేదు. అందువల్ల గ్రీవెన్స్ అనే గీత విషయంలో ఎవరు దాటలేదు. హైకమాండ్ అనే గీత విషయంలో ఎవరూ దాటలేదు. ముఖ్యమంత్రి అనే గీత విషయంలో చిన్నారెడ్డి దాటలేదు, మిగతా ఇద్దరు దాటారు. కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించాలనే విషయంలో అందరూ దాటారు. ఇప్పుడు ఎవరిపైన చర్య తీసుకోవాలి, ఎక్కడ గీత గీయాలి, ఆ క్రమశిక్షణ అనే గీత ఎక్కడ గీయాలి? గీత గీయకపోతే ఏమవుతుంది? ఇప్పుడు ఇంకో 30 మంది వెళ్తారు. పోనీ వీళ్ళందరిపైన గీత గీసి ఇదంతా క్రమశిక్షణ రాహిత్యమే అని తీసేస్తా అంటే మరి కొండా సురేఖన భర్త పైన చర్య తీసుకోవాలి, చిన్నారెడ్డిపై చర్య తీసుకోవాలి, రాజగోపాల్ రెడ్డిపై చర్య తీసుకోవాలని 14 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు సిఎల్పి ఆఫీసులో. వీళ్ళకి ఎవరు ఇచ్చారు అధికారం? ఏమైనా ఉంటే ఇంటర్నల్ గా వెళ్ళి ఖర్గే చెప్పుకోవాలి, రాహుల్ గాంధీ చెప్పుకోవాలి తప్ప బహిరంగంగా తమ పార్టీ మంత్రిని తమ పార్టీ ఎమ్మెల్యేలను అధిక్షేపించితే అది కాంగ్రెస్ పార్టీకి నష్టం కాదా? మరి ఆ గీత దాటారు కదా వారు. ఈ 14 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తర్వాత మళ్ళీ 7 వీళ్ళంతా దాటారు కదా. మరి వీళ్ళందరూ దాటింది వీళ్ళకి తప్పు కాదా? వీళ్ళు ఏమైనా ఇంటర్నల్గా మాట్లాడారా? వీళ్ళు ఏమైనా బహిరంగానే మాట్లాడారు కదా. అంటే కొండా సురేఖ కూతురు
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చిన్నారెడ్డిలు చేసిన బహిరంగ వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగిస్తే ఇలా వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చేసిన పార్టీకి లాభం చేశాయా? మీరు పార్టీ ఇంటర్నల్ ఫోరంలో వాళ్ళు గీత దాటినట్టే కదా. కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలను రచ్చకీర్చి పార్టీకి డ్యామేజ్ చేశారన్నప్పుడు వాళ్ళు డ్యామేజ్ చేశారు. మరి వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలా? ఇవన్నీ ఆలోచించినప్పుడు పార్టీ ఏం చేయాలనేది సమస్య. అందుకే కాంగ్రెస్ పార్టీని క్లోజ్గా అబ్జర్వ్ చేసేవాళ్ళు ఇవన్నీ కాంగ్రెస్లో సర్వసహజమే. టీ కప్పులో తుఫాన్, కాఫీ కప్పులో తుఫాన్, మిల్క్ కప్పులో తుఫాన్, నిమ్మరసంలో తుఫాన్ అని మాట్లాడుకుంటారా? సో అందువల్ల ఇప్పుడు ఎక్కడ గీత అంటూ గీస్తే, కానీ ఏదో ఒక గీత గీయకపోతే మాత్రం ప్రజలే గీత గీస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి. అది మాత్రం గ్యారెంటీ. కాంగ్రెస్ పార్టీ జనంలో పలచన అవుతుంది. కాంగ్రెస్ పార్టీని చూసి ప్రజలు నవ్వుకునే పరిస్థితి వస్తుంది. అందుకే వీళ్ళకి అధికారం ఇవ్వద్దు, వీళ్ళ అధికారం ఇట్లనే కొట్టుకొస్తారు అని ప్రజలు అనుకునే పరిస్థితి తీసుకొచ్చుకుంటున్నారు. అండ్ పంజాబ్లో చేశారు ఇదే ఘనకార్యం. అమరేందర్ సింగ్, చరణ్జీత్ సింగ్ చెన్నీ, సిద్ధు, సునీల్ జాకర్లు నలుగురు 4 వైపులా పార్టీని లాగి 4 స్తంభాలాట వేసి తీసుకెళ్లి పార్టీని రవి నదిలో, బియాస్ నదిలో కలిపారు. ఇక్కడ కూడా కాంగ్రెస్ వాళ్ళు ఇట్లనే కొట్టుకొని కొంతమంది తీసుకెళ్ళి గోదావరి నదిలో, కొంతమంది తీసుకెళ్ళి కృష్ణా నదిలో కలుపుతారు. లేకపోతే ఏంటంటే వీళ్ళ పవర్ ఇచ్చింది, ప్రజలకు అనుకూలంగా పనిచేసి 4 మంచి పేరు తెచ్చుకొని ఇంకో 5 ఏళ్ళు అధికారంలో రమ్మని ప్రజలు ఇస్తే, కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేస్తే మీ స్వార్థ అవసరాల కొరకు పార్టీని రచ్చకీర్చి రోడ్డు మీద పెట్టి పార్టీని అవమానకరమైన పరిస్థితుల్లో తీసుకొచ్చి ప్రతిపక్షాలకు, రాజకీయ ప్రత్యర్థులకు అవకాశాన్ని ఇచ్చి, మరి మీకు పదవులు ఇచ్చాక మీకు ఎమ్మెల్యేలు చేశారు, మంత్రులు చేశారు, కేబినెట్ హోదాలు ఇచ్చారు, ఎమ్మెల్సీలు చేశారు. మీరు కాంగ్రెస్ కార్యకర్తలకు ఏం చేస్తున్నారు? మాకు ఈ పదవులు సరిపోవు, ఇంకా కావాలి పదవులు, అందువల్ల మేము మా పదవులకు ఏదైనా నష్టం జరుగుతూ ఊరుకోము. అరే మీకు మరి కాంగ్రెస్ కార్యకర్తల పరిస్థితి ఏంటి? వాళ్ళ పాపం మీకు అందరికీ మీరు అందరూ ఎక్కించుకున్నాక మీరు పార్టీని బాగు చేయాలి తప్ప అందరూ కలిసి పార్టీని ఇలా నష్టం చేస్తా అంటే ఎట్లా అని సాధారణ కాంగ్రెస్ కార్యకర్తల వాదన. ఇది ఎక్కడికి ఎంతకాలం ఇది ఇలా మాట్లాడుకుంటే? పోనీ ఇక్కడే ఏమైనా చర్చించుకుంటే భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఇట్లే ఉంటుంది? మీ కర్ణాటకలో సిద్ధరామయ్య వర్గం, శివకుమార్ వర్గం బహిరంగంగా మాట్లాడుకోలేదా? శశి తరూర్ బహిరంగంగానే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది చేసే పనులు చేస్తలేడా? నరేంద్ర మోడీని ఛాన్స్ వచ్చినప్పుడల్లా పొగుడతలేడా? కాంగ్రెస్ హైకమాండ్కే ఆ తలవంపు తెస్తున్నాడు కదా. ఇక్కడైనా పోనీ ఏదో రాష్ట్ర స్థాయి, మరి ఆయన పైన ఏం తీసుకుంటలేరు ఆ చర్య? G22 G23 అని చెప్పి కాంగ్రెస్ పార్టీని G23 భూతం చాలా కాలం వెంటాడింది కదా. మరి వాళ్ళందరూ ఇప్పుడు కాంగ్రెస్లో పెద్ద నాయకులుగానే ఉన్నారు కదా. మరి వాళ్ళందరిపైన చర్యలు లేవా? మీరు రాజస్థాన్లో సచిన్ పైలట్ బహిరంగానే ఎమ్మెల్యేలు తీసుకెళ్లి ఢిల్లీకి పట్టుకొని అశోక్ గెహ్లోట్ మీద పోరాడింది కదా. ఆయన పైన ఏ చర్య తీసుకున్నారని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పెద్ద నాయకులు ఉన్నారు కదా. సునీల్, మీకు హిమాచల్ ప్రదేశ్లో సుఖేందర్ సింగ్ సుక్కుకు వ్యతిరేకంగా ప్రతిభా పాటిల్, విక్రమాదిత్య వీళ్ళంతా తిరగబడ్డారు కదా బహిరంగంగానే. మరి వాళ్ళపైన ఏ చర్య తీసుకున్నారు? దేశమంతటా కాంగ్రెస్ పార్టీ ఇట్లే ఉన్నది కదా, ఇంకో రకంగా లేదు కదా. తెలంగాణ మాత్రం మీరు గీతలు గీస్తే మరి వేరే రాష్ట్రాలు ఎందుకు గీతలు గీయలేదని అడగరా? సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ బహుశా ఇవన్నీ లెక్కలేసుకొని అందరినీ ఒక్కసారి గట్టిగా మందలించి ఇంకోసారి మళ్ళీ అనకండి అని మళ్ళీ ఇంకోసారి మందలించేటప్పుడు కలుద్దాం అనుకుని వెళ్ళిపోతారేమో. తెలంగాణ కాంగ్రెస్ లో లైన్ క్రాస్ చేసిన నేతలపై చర్యలు ఉంటాయి అని చెప్పి చెప్తూ ఉన్నారు కాంగ్రెస్ నేతలు. హద్దులు దాటితే ఎవరినైనా కూడా సహించమని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడే చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. అండ్ లండన్ పర్యటన పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత అన్ని విషయాలపై మాట్లాడతా అని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా అంటూ ఉన్నారు. అంటే విదిన్ ద పార్టీ ప్రొఫెసర్ గారు జరుగుతోన్న చర్చ ఏంటంటే త్వరలో సురేఖపై చర్యలు ఉండొచ్చు అని చెప్పేసి, అంటే మిగిలిన కొంతమంది మీద కూడా చర్యలు ఉంటాయని అంటూ ఉన్నారు. చర్యలు అంటూ ఉంటే కేబినెట్ విస్తరణ తప్పదా? ఎందుకంటే ఇంకా 2 బెర్తలు ఖాళీగా ఉన్నాయి. అండ్ కేబినెట్ విస్తరణ పేరుతో సురేఖను తప్పించే ప్రయత్నం జరుగుతోందనే చర్చ కూడా జరుగుతోంది. ఏంటి సార్ కేబినెట్ షఫ్లింగ్? అంటే హద్దులు దాటితే ఎవరి చర్యలు ఉంటాయంటే పీసీసీ ప్రెసిడెంట్, కానీ హద్దులు ఎక్కడ ఉన్నాయో చెప్పలేదు. వేరే దట్ హద్దు ఇప్పుడు మనకు వాఘా బార్డర్లో భారత్ పాకిస్తాన్ సరిహద్దు ఉంటుంది. లేదు మీకు కోదాడు దాటినాక మీకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దు, వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, అవునా కదా. మీరు కర్నూలు వైపు వెళ్తే వెల్కమ్ టు కర్ణాటక వైపు ఉంటే వెల్కమ్ టు కర్ణాటక అని ఉంటుంది, బీదర్ వైపు వెళ్తే. ఇక్కడ వేర్ ఇస్ ద హద్దు అండ్ వేర్ ఇస్ ద సరిహద్దు ఇన్ కాంగ్రెస్. అది తెలిస్తే పాపం కాంగ్రెస్ నాయకులు దాటడమా దాటకపోవడమా తేల్చుకుంటారు. అక్కడ హద్దులే లేవు, సరిహద్దులు లేవు. వాళ్ళు ఏదో అటు ఇటు తిరుగుతున్నారు, దాటినారని చెప్పి మీరు అంటున్నారు. మాకు సరిహద్దులు మీరు గీత కదా దాటకపోవడం. మీరు ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ చెప్పిందా ఇంకో ఇది సరిహద్దు? అన్రిటర్న్
సరిహద్దు ఏంటంటే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, గాంధీల కుటుంబాన్ని ఏమనద్దు. అది అన్రిటర్న్ సరిహద్దు. మల్లికార్జున ఖర్గే కూడా అనుకోవచ్చు కావాలంటే, కానీ ఒక్కలు అనద్దు. ఆ తప్ప ఇంకా వేరే హద్దు ఇక్కడ ఉంది. కాంగ్రెస్లో వేరీ ద హద్దు, వేరీ ద సరిహద్దు. అందువల్ల మీకు నాయకుల కన్ఫ్యూజన్ అది. వాళ్ళ నాయకులను కూడా తప్పట్లేం. మీరు ఎప్పుడన్నా హద్దులు చెప్తే ఆ నాయకత్వం వాళ్ళ హద్దులకు లోబడి ఉంటారు. హద్దులో తెలియనప్పుడు ఏం చేస్తారు? ఎడబడితేనే పోతారు. హద్దులో తెలియదు కదా. ట్రాఫిక్ పోలీసు ఉండరు, ట్రాఫిక్ సిగ్నల్ ఉండదు, ట్రాఫిక్ లైన్లు ఉండవు. దాటరామని ట్రాఫిక్. ఇక అవన్నీ ఉంటే దాటితే తప్పు. అవి ఏమి లేవు కదా కాంగ్రెస్ పార్టీలా. సో అందువల్ల ఒక్కసారి చర్యలంటూ తీసుకుంటే ఇప్పుడు కొండా సురేఖ ఇదే రిపీటెడ్గా ప్రాబ్లం వస్తుంది. ఒక్కసారి రాలేదు ప్రాబ్లం, రిపీటెడ్గా. మీ తెలంగాణ క్యాబినెట్లో కొండా సురేఖ వల్ల వచ్చిన తంటాలు చాలా ఎక్కువ కదా. మీకు లాస్ట్ 2 yearsలో తీసుకోండి, పదే కొండా సురేఖ సమస్య అవుతుంది. అందువల్ల ఆమెను తప్పించాలన్న ఆలోచన ఉన్నట్లుగా కనబడుతుంది, పార్టీలో బలంగా వినబడుతుంది. అందుకని మిగతా మంత్రులు ఎవరితో కూడా పంచాయతీ లేదు. మధ్యలో పొన్నం ప్రభాకర్, లక్ష్మణ్ కుమార్ల మధ్య ఘర్షణ జరిగిన వాళ్ళిద్దరూ రాజీకి వచ్చారు. తర్వాత ఏది లేదు. అది పొలిటికల్ పంచాయతీ కన్నా ఏదో వ్యక్తిగతంగా ఉన్న సమస్య. వాళ్ళు ఎవరు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడలేదు, వాళ్ళు ఏం పార్టీ ప్రభుత్వ విధానం మాట్లాడలేదు కనుక దాన్ని మనం పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కొంత రాజకీయ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందిగా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ నష్టం జరిగినప్పటికీ కూడా ఇక రాజగోపాల్ రెడ్డి, చిన్నారెడ్డి క్యాబినెట్లో లేరు కనుక వారిపైన చర్య అంటూ ఏముంటుంది? నోటీస్ ఇస్తారు, వాళ్ళు సస్పెండ్ చేయాలంటే మామూలు విషయం కాదు కదా. పార్టీ నుంచే సస్పెండ్ చేయడమో బహిష్కరించడమో అనేది కాంగ్రెస్ పార్టీ చేయగలిగే సాహసం చేస్తే ఐ డోంట్ థింక్. ఇంకోసారి చేయొద్దని గట్టిగా మందలించవచ్చు. ఎందుకంటే వాళ్ళ మంత్రి పదవిలో లేరు కనుక. చిన్నారెడ్డి అన్న కనీసం ప్రణాళికా బోర్డు వైస్ చైర్మన్గా ఉన్నాడు, కానీ రాజగోపాల్ రెడ్డికి అది కూడా లేదు, ఏ మంత్రి పదవి లేదు కనుక. అందువల్ల ఏమైనా జరిగితే ఇప్పుడు పాసిబిలిటీ 1 కొండా సురేఖను తప్పించడం, పాసిబిలిటీ 2 కొండా సురేఖ ఒక్కరినే తప్పిస్తే బీసీ కనుక తప్పించారు. మరి చిన్నారెడ్డి కూడా క్యాబినెట్ హోదా ఉంది కదా, మరి ఆయన క్యాబినెట్ హోదా, ఆయనకు ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ ఉంది కదా, సో ఆయన కూడా తప్పించారు. ఇవన్నీ కూడా ఎమ్మెల్యేగా ఏమి చేయకపోవడం. రాజగోపాల్ రెడ్డి పైన తప్పిద్దామంటే ఆయనకి ఏముంది, ఎమ్మెల్యేనే కదా. ఎమ్మెల్యేగా చర్య తీసుకునే ధైర్యం చేయాలంటే ఇప్పుడు ఈ బహిరంగంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన 16 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సంగతి ఏదైనా ప్రశ్న కూడా వస్తుంది. అందువల్ల పార్టీ నుంచి సస్పెన్షను, పార్టీ నుంచి డిస్మిసల్ అనే దాకా పోరు. ఇక పోతే ఏమైనా పోతే ఉన్న పదవుల నుంచి తొలగించరు. అది తొలగించాలనుకున్నప్పుడు క్యాబినెట్లో ఉన్న కొండా సురేఖ వరకు ఒక చిన్నారెడ్డి విషయంలో ఏంటంటే ఇది ఫస్ట్ టైం జరిగింది. కొండా సురేఖదోమో రిపీటెడ్ కేసు, చిన్నారెడ్డిదోమో స్థానికంగా ఉన్న నియోజకవర్గ పంచాయతీ, కొండా సురేఖనేమో ఏకంగా రేవంత్ రెడ్డిని అప్రతిష్ట పాలు చేసేటువంటి పంచాయతీ. అందువల్ల ఆ పంచాయతీ ఈ పంచాయతీ సీరియస్నెస్లో చాలా తేడా ఉంది. కానీ సమస్య ఎక్కడ వస్తుంది? చిన్నారెడ్డి అయినా ఈమె కొండా సురేఖ. సో దానివల్ల పంచాయతీ కొండా సురేఖ ఒక్కరిపైనే చర్య తీసుకుంటే బాగుండదు. అందులో చిన్నారెడ్డి లాయల్ కాంగ్రెస్ మ్యాన్. ఆయన నాకు గాంధీల కుటుంబం అంటే నాకు దేవుళ్ళతో సమానం, నిజమని పావు అది, అందులో ఎవరికీ డౌట్ లేదు. చిన్నారెడ్డికి కాంగ్రెస్ పార్టీ లాయల్టీ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. కానీ సమస్యలకు ఒక్కటే సామాజిక కోణంలో ఇబ్బంది అవుతుంది. అంటే కొండా సురేఖ బీసీ కనుక చర్య తీసుకున్నారు, రెడ్డి మీద తీసుకోరా అంటారు. ఈ తీవ్రత అంటే క్రమశిక్షణ రాహిత్య తీవ్రతను పరిగణలోకి తీసుకొని సమాజం చూస్తుందా? సమాజం ఒకవేళ చూసినా రాజకీయ ప్రత్యర్థులు ఊరుకుంటారా? ఇవాళ నమస్తే తెలంగాణ మీరు 4 రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది ఏం మాట్లాడుతున్నారని. టీవీల్లో బీఆర్ఎస్ ప్రతినిధులు వచ్చి కొండా సురేఖకు మద్దతుగా, కొండా సురేఖకు సానుభూతిగా నమస్తే తెలంగాణ రాస్తుంది, మీకు బీఆర్ఎస్ ప్రతినిధులు రాస్తున్నారు. అందువల్ల ఈ బీసీ కోణం వస్తుంది కదా అని అనుమానం. వచ్చినా మంచిదే. మనం ఒకవేళ కొండా సురేఖని తీసేసినా మరో బీసీ నాయకుడు, మరో మున్నూరు కాపు నాయకుడినే తీసుకొచ్చి పెడతారు. అందులో అయితే డౌట్ లేదు ఎవరికి. ఇప్పుడు కొండా సురేఖను కనుక ఒకవేళ మంత్రి పదవిని తొలగిస్తే ఆ ప్లేస్లో ఆది శ్రీనివాస్ అవుతారు, బీసీ మున్నూరు కాపు అంటే. లేదంటే మిగతా మహిళా ఎమ్మెల్యేలలో ఒక్కడు ఉన్నట్లున్నారు, మిగతా వాళ్ళంతా రెడ్డిసే. ఆ ఒక్కరికి మంత్రి పదవి ఇచ్చినా ఇవ్వవచ్చని. సో అందువల్ల బ్యాలెన్సింగ్ చేయవచ్చు, దానికి సమస్య ఉంటుంది. చిన్నారెడ్డిని మందలించి ఊరుకోవాలా అనేది ఒక డైమెన్షన్. సో అందువల్ల లేదు, ఇదంతా ఎందుకు, దిస్ ఇస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్, పిన్ డ్రాప్ సైలెన్స్, ఇంకోసారి ఎవరు మాట్లాడద్దు, ఎవ్వరు అద్దు దాటినా ఊరుకోమని చాలా గట్టిగా మందలించి ప్రశాంతంగా ఉండిపోతుందా అనేది చూడాలి. ఒకవేళ చర్య అంటూ తీసుకుంటే మాత్రం డెఫినెట్గా కేబినెట్ విస్తరణలో భాగంగా
తీసుకున్నట్టు కనిపించేలా చేస్తారు ముందు చేయకుండా. అంటే మంత్రివర్గం నుంచి తొలగిస్తే బర్తరఫ్ చేస్తే అది రాంగ్ మీనింగ్ పోతుంది కనుక ఇప్పుడు కామ్గా ఉండి మందలించి ఒకటేసారి కేబినెట్ పునర్వ్యవస్థీకరణ, ఇద్దరు మంత్రుల శాఖలు మార్చడము, ఇద్దరు కొత్త వాళ్ళని తీసుకోవడము, అవసరమైతే నాన్ పర్ఫార్మింగ్ అసెట్గా భావిస్తే ప్రభుత్వంలో సరిగా పనిచేయలేని ఇంకొకరు ఇద్దరు మంత్రుల్ని పక్కకు పెట్టడము, ఇవన్నీ చేసి అప్పుడు ఇదొక ప్యాకేజింగ్ చేసేస్తారు. ఇది నీ ఒక్కరిని ఉద్దేశించింది కాదు, ఇది ఓవరాల్గా భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంటుంది ఇదే రకమైన వ్యవహారం. ఎవరిపైన చర్య తీసుకోవాలంటే వాళ్ళు వెంటనే తీసుకోరు, ఓ ప్యాకేజ్లో భాగంగా తీసుకుంటారు. ఒక్క ధర్మేంద్ర ప్రధాన్ విషయంలోనే తీసుకున్నారు తప్ప జనరల్ తీసుకోరు. అందువల్ల దీన్ని ఒక ప్యాకేజ్ ఫార్ములాగా ఓవరాల్ ఒక రొటీన్గా జరిగిన యాక్టివిటీగా చూపెట్టేటువంటి ప్రయత్నం కూడా చేయొచ్చు. ఎనీథింగ్ కెన్ బి పాసిబుల్. తెలంగాణ కాంగ్రెస్ లో అసంతృప్త గళాలు పెరుగుతూ ఉన్నాయి. సందర్భం దొరికినప్పుడల్లా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శలు చేస్తూ ఉన్నారు. రీసెంట్ గా కొండా సూర్యక వ్యవహారం, పార్టీకి ఎప్పుడు లాయల్ గా ఉండే చెన్నారెడ్డి కూడా కొన్ని విమర్శలు చేశారు, అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏంటి సార్ తెలంగాణ కాంగ్రెస్ లో కష్టకాలం ఉందా? అంటే ఖచ్చితంగా కష్టకాలమే. ఎందుకంటే ఒకటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఏ ప్రభుత్వమైనా ప్రభుత్వం పట్ల అసంతృప్తి పెరుగుతుంది. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఒప్పుకోరు, ఒప్పుకున్నా లోపల ఒప్పుకుంటారు, బహిరంగంగా ఒప్పుకోరు. కానీ రియాలిటీ ఏంటి, ప్రభుత్వం పట్ల అసంతృప్తి పెరుగుతోంది. అందులో మిగతా ప్రభుత్వాలకు కాంగ్రెస్ ప్రభుత్వాలకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే వాళ్ళకి టైం తొందరగా అసంతృప్తి పెరుగుతుంది. మిగతా వాళ్ళ మీద కొంచెం లేటుగా పెరిగినా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలపైన అసంతృప్తి పెరగడం అనేది చాలా సర్వసహజ పరిణామము, చాలా వేగంగా జరిగే పరిణామం. అందువల్ల కాంగ్రెస్ పార్టీ పట్ల అసంతృప్తి పెరుగుతున్న మాట నిజం. అయితే అది అన్మేనేజబుల్ స్థాయికి లేదు, మేనేజబుల్ స్థాయిలో ఉంది. అందుకే మీరు గమనించండి, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో కూడా మొదట్లో సర్వేలు బీఆర్ఎస్కు 10%, 12% ఆధిక్యత చూపెట్టింది. కానీ తర్వాత మేనేజ్ చేసుకోగలిగారు. తర్వాత మీకు లోకల్ బాడీస్ ఎలక్షన్లో కూడా చూడండి, కాంగ్రెస్ పార్టీ అది ప్రతిపక్షంలో ఉండి సాధించిన లోకల్ బాడీ సక్సెస్ రేట్తో పోలిస్తే బీఆర్ఎస్ చాలా హయ్యర్ సక్సెస్ రేట్ సాధించింది. అందువల్ల కాంగ్రెస్ పార్టీ పట్ల అసంతృప్తి పెరుగుతున్న మాట నిజం. ఇది మొదటిగా ఛాలెంజ్. అసంతృప్తి పెరగకుంటే నాయకులు కూడా ఈ స్థాయిలో రియాక్ట్ కారు. ఎందుకంటే పొలిటీషియన్స్ చాలా చాలా కాన్షియస్ పీపుల్. మీకు పొలిటీషియన్ తక్కువ అంచనా వేయకూడదు. వాళ్ళు పల్స్ పట్టుకోవడంలో వాళ్ళు మించిన వాళ్ళు లేరు, స్మెల్ చేయడంలో వాళ్ళు మించిన వాళ్ళు లేరు, దూరంగా ఉన్న ధనుల్ని గమనించడంలో రాజకీయ నాయకులు మించిన వాళ్ళు లేరు, అసలు ఆకాశాన్ని చూసి వాతావరణాన్ని అంచనా వేయడంలో వాళ్ళు మించిన వాళ్ళు లేరు. అందువల్ల కాంగ్రెస్ పార్టీలో ఇవాళ నాయకులు ఇలా మాట్లాడుతున్నారంటే పార్టీ పట్ల పూర్తి సానుకూలత ఉంటే ఎవ్వరూ నోరు విప్పరు. ఎందుకంటే తమ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది అని. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుంది అని గమనించారు కనుకనే వీళ్ళు గొంతులు వినిపించారు. కారణం ఏంటంటే ఒకవేళ పార్టీ చర్య తీసుకున్నా మాకు ఆల్టర్నేటివ్స్ ఉంటాయి, ఒక 2 ఏళ్ళు ఆగితే మళ్ళీ ఎన్నికలు వస్తే మాకు ఆపర్చునిటీస్ ఉంటాయనే నమ్మకం కలుగుతుంది కనుకనే వాళ్ళు ఆ రియాక్ట్ అవ్వడం మొదలు పెడుతున్నారు. అందువల్ల రెండవ సమస్య ఏంటంటే కాంగ్రెస్లోని ఈ అంతర్గత కుమ్ములాటలు. ఇది మేనేజ్ చేస్తే మీకు జలుబు చేస్తే మందులు వాడితే వారం రోజులు, వాడకపోతే 7 రోజుల్లో తగ్గుతుంది అంటారు. సో ఇది కూడా అంతే. కాంగ్రెస్ పార్టీని చర్యలు తీసుకుంటే ఒక బాధ, అది సంక్షోభం మరో రూపం దాల్చవచ్చు. చర్యలు తీసుకోకపోతే స్వేచ్ఛ పెరిగి ఎవరు పడతాళ్ళు గుడ్డలు, సబ్బలు, రాడ్లు, రప్పలు, కత్తులు, కటారాలు పట్టుకొని కాంగ్రెస్ పార్టీ అనే వృక్షాన్ని తెగ నరకడానికి అన్ని వైపుల నుంచి కాంగ్రెస్ నాయకులు ప్రయత్నాలు చేయవచ్చు. అందువల్ల ఏం చేయాలో అర్థం కనపడుతుంది. ఇదైనా అదైనా డ్యామేజ్ కంపల్సరీ. సో అందువల్ల ఆల్రెడీ ఆ డ్యామేజ్ స్టార్ట్ అయింది. రెండవ డ్యామేజ్. మూడవది ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్న అడ్వాంటేజ్ ఇప్పటివరకు ఏంటంటే ట్రయాంగులర్ పొలిటికల్ ఫైట్, ఫ్రాగ్మెంటెడ్ అపోజిషన్, ప్రతిపక్షం చీలి ఉండడం కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్గా ఉండేది. చాలా కాలం బీఆర్ఎస్ కూడా అదే అడ్వాంటేజ్గా ఉండేది. కానీ అప్పుడు కూడా బీజేపీ స్వయంకృత అపరాధాల వల్ల బీజేపీ వెనక్కి తగ్గడం వల్ల యాంటీ ఇన్కంబెన్సీ ఓటు కాంగ్రెస్ వెనకాల కన్సాలిడేట్ అయ్యి కాంగ్రెస్ లాభపడింది. ఇప్పుడు కూడా సరిగ్గా మళ్ళీ అదే బీజేపీ స్వయంకృత అపరాధాల వల్ల బలపడలేకపోతుంది. స్వయంకృత అపరాధాల వల్ల బలపడలేకపోవడం కూడా కాంగ్రెస్కి ఛాలెంజ్. ఎందుకంటే అపోజిషన్ ఓటు బీఆర్ఎస్ వెనకాల కన్సాలిడేట్ అవుతా ఉంటుంది. ఇది థర్డ్ ఫ్యాక్టర్. అంటే బీజేపీ ఉంటే ట్రయాంగులర్ ఫైట్లో కాంగ్రెస్కి అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ బీఆర్ఎస్ ఎప్పుడైతే అపోజిషన్ ఓటు కన్సాలిడేట్ చేసుకుంటుందో ఆ ఛాలెంజ్ మరింత ఫార్మిడబుల్గా మారిపోతుంది. నాలుగవది బీఆర్ఎస్ దూకుడు.
వాస్తవంగా బీఆర్ చావు దెబ్బతిన్నది. అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత లోక్సభ ఎన్నికల తర్వాత ఘోరంగా దెబ్బతిన్నది. 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. వరుస సంక్షోభాలతో కవిత లాంటి వాళ్ళు పార్టీ నుంచి వెళ్ళిపోయారు. చావు దెబ్బలు తిన్నా కూడా తిరిగి నిలబడి తన సర్వైవల్ ఇన్స్టింక్ట్ చూపెట్టుకుంది. అంటే చాలా సమర్థవంతంగా అపోజిషన్ పాత్ర నిర్వహించగలుగుతుంది. అది బీఆర్ఎస్కి వచ్చినటువంటి ఒక మేజర్ అడ్వాంటేజ్. అందువల్ల ఆ 4వ ఫ్యాక్టర్ కూడా కాంగ్రెస్కి ఒక ఛాలెంజ్గా మారిపోతుంది. కాంగ్రెస్ పార్టీ మరి ఏం చేయాలి? ఇప్పుడు మిగతా రాష్ట్రాల్లోనైతే ఇప్పుడు కర్ణాటకలో ఈ సమస్యలు పరిష్కరించడానికి వెంటనే ముఖ్యమంత్రిని మార్చగలిగారు. కానీ తెలంగాణకు వచ్చే వరకు రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గం బలంగా ఉండొచ్చు, కానీ ఆ వ్యతిరేక వర్గం యునైటెడ్గా లేదు. పలానా నాయకుని ముఖ్యమంత్రి చేస్తే కాంగ్రెస్ పార్టీ బాగుంటుంది, కాంగ్రెస్ పార్టీ అందరినీ ఐక్యం చేసుకొని ముందుకు పోతుంది, కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది అని చెప్పేటట్టు ఉందా ఎక్కడన్నా? పోనీ ఎవరు పలానా వాళ్ళ ముఖ్యమంత్రి చేస్తే అని. అది అక్కడ ఎక్కడ వాతావరణం కనబడతలేదు. విత్ ఇన్ ద పార్టీ కనబడతలేదు, విత్ ఇన్ ద పీపుల్ కూడా కనబడతలేదు. మీకు అక్కడ కర్ణాటకలో ఏంటంటే విత్ ఇన్ ద పార్టీ శివకుమార్ ఒక బలమైన నాయకుడు, ప్రజల్లో కూడా శివకుమార్ బలమైన నాయకుడు. ఇక్కడ విత్ ఇన్ ద పార్టీ కానీ విత్ ఇన్ ద కాంగ్రెస్ ఓటర్ బేస్లో కానీ రేవంత్ రెడ్డిని తప్పించి ఇంకోని పెడితే ఇది బెటర్ అనేటువంటి పరిస్థితి లేదు. అది రేవంత్ రెడ్డి కలిసి వస్తున్న అంశం. అలా అది అర్థం చేసుకొని మిగతా నాయకులు కలిసి రావడానికి సిద్ధంగా లేరు. వాళ్ళు ఇప్పటికీ రేవంత్ రెడ్డి వచ్చి మాకు ముఖ్యమంత్రి కావడం మీద డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. సో అందువల్ల ఈ అంతర్గతంగా పార్టీ అనైక్యంగా ఉంటే మీకు సమర్థవంతంగా రాజకీయాలను నడపలేరు, ప్రత్యర్థులను ఎదుర్కోలేరు కదా. అందువల్ల మీకు ఇదొక ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఒక పెద్ద ఛాలెంజెస్ ఇవి. రేవంత్ సర్కార్ 5 ఏళ్లు కూడా పూర్తి చేసే అవకాశం లేదు, 5 ఏళ్లు ఉండేలా లేదు, ఈ లోపులోనే కూలిపోతుంది అంటూ ఉన్నారు సార్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. ఎవరైనా ప్రభుత్వం కంప్లీట్ చేయాలని చెప్పేసి ప్రజలు 5 సంవత్సరాలకు ఇస్తారు, వాళ్ళు పడిపోతే చెప్తాం. మేమైతే దానికి ఇంటర్ఫేర్ కాము. ఏ ప్రభుత్వమైనా 5 సంవత్సరాలు నడుస్తేనే ప్రజలకు మంచిగా ఒక స్మూత్ అడ్మిషన్ దొరుకుతుంది. కానీ వీళ్ళ పనితీరు చూస్తుంటే వీళ్ళు 5 సంవత్సరాలు నడిపేటట్టు లేదని చెప్పి భావిస్తాను. ఇప్పుడు ఎవరైనా ప్రభుత్వం సో అంతర్గత కుమ్ములాట్లు ఉన్నాయి, అవినీతి వల్ల కూలిపోయేలా ఉంది అని కూడా మాట్లాడారు సార్. సార్ రేవంత్ ముఖ్యమంత్రి అయిన కొత్తలో మనం చూసాం, చాలాసార్లు మీరు కూడా మాట్లాడారు, దాని మీద విశ్లేషణ చేశారు. బీఆర్ఎస్ నాయకులు కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ పదే ఈ ప్రభుత్వం ఉండదు, త్వరలో కూలిపోతుంది అన్నారు. కానీ 2.5 ఏళ్ళు సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఇప్పుడేమో మళ్ళీ రామచంద్రరావు ఈ కామెంట్ చేస్తూ ఉన్నారు సార్. ఏంటి సార్? అంటే రాజకీయ ప్రత్యర్థుల్ని అన్యాయంగా ఏమీ అనకూడదన్నది బీజేపీ విధానం. కానీ వాళ్ళు అవినీతి పనులు చేస్తున్నారు కనుక ఈడీ, సిబిఐ, ఐటీ వాళ్ళ వెనకాల పడుతుంది. రాజకీయ పార్టీలు ప్రతిపక్షాలు బలంగా ఉండాలని బీజేపీ కోరుకుంటుంది, ప్రతిపక్షాల్లో ఐక్యత ఉండాలని కోరుకుంటుంది. కానీ వాళ్ళు ఏం చేస్తారు, అందులోకి కొంతమంది బీజేపీలో చేరుతుంటారు. ఆ బలంగా ఉండాలని బీజేపీ కోరుకుంది. కానీ రాఘవ చద్దా నాయకత్వంలో 7 ఎంపీలు ఇటు వచ్చారు. తృణమూల్ కాంగ్రెస్ బలంగా ఉండాలని బీజేపీ కోరుకుంది. కానీ ఆ పార్టీ ఎంపీలు అందరూ వచ్చి బీజేపీలో చేరారు. ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలో శివసేన బలంగా ఉండాలని బీజేపీ బలంగా కోరుకుంది. కానీ ఆ ఎంపీలు అందరూ వచ్చి బీజేపీలో చేరారు. ఇది రెండవది. మూడవది, ఈ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు పూర్తి కాలం ఉండాలనే బీజేపీ కోరుకుంటుంది. మధ్యప్రదేశ్లో కమల్నాథ్ ప్రభుత్వం అలాగే ఉండాలని కోరుకుంది. కానీ వాళ్ళే పడిపోతే అక్కడ శివరాజ్ సింగ్ చౌహాన్ బీజేపీ ప్రభుత్వం వచ్చింది. కర్ణాటకలో కూడా కాంగ్రెస్ జేడీఎస్ ప్రభుత్వం ఉండాలని బలంగా కోరుకున్నారు. కానీ వాళ్ళే పడిపోతే బీజేపీ అధికారంలోకి వచ్చింది. దేశంలో ఇలా అన్ని బీజేపీ బాగానే కోరుకుంటారు, వాళ్ళంతా వాళ్ళు తయారవుతారు అట్లా అని అనుకుందాం. మనం అందరం ఏం చేస్తాం? సో అందువల్ల చరిత్ర చూస్తే బీజేపీకి తెలంగాణలో బలం ఉండి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇప్పటికిప్పుడు కూల్చాలనే ఆలోచన ఉంటుందని నేను కూడా అనుకోను. ఎందుకంటే బీజేపీకి వచ్చే బెనిఫిట్ ఏమీ లేదు కదా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పతనమైతే మీకు మధ్యప్రదేశ్ లాగానో, కర్ణాటక లాగానో, మహారాష్ట్ర లాగానో కాంగ్రెస్ పార్టీ పడిపోతే బీజేపీకి అధికారంలోకి వస్తానంటే ఖచ్చితంగా బీజేపీ చేస్తుంది. ఎన్ని చెప్పినా చేసింది చరిత్ర అంతా అదే చెప్తోంది. కానీ తెలంగాణకు వచ్చే వరకు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పడిపోయినా బీజేపీకి అదనంగా కలిసి వచ్చే అంశం ఏమీ లేదు. ఏమనంటే బీఆర్ఎస్ కలిసి వస్తుంది. పోనీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిపితే బీజేపీ పవర్లోకి వస్తుందా? పోనీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిపితే బీజేపీ బీఆర్ఎస్ కలిసి మీకేమైనా కాంగ్రెస్ పార్టీని ఓడించి పవర్లోకి వచ్చే పొజిషన్ లేదు. ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే ఏం జరుగుతుందో అన్న భయం ఉంది. అందువల్ల బీజేపీకి ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవాలని కోరిక ఉన్నా పడిపోయే పని చేయదు. ఎందుకు చేయదంటే వ్యూహాత్మకంగా తనకు ప్రయోజనం ఏమీ లేదు కనుక.
వ్యూహాత్మకంగా తన ప్రయోజనం లేని చోట బీజేపీ ఎందుకు చేస్తుంది? అందువల్ల రామచంద్రరావు ఆ యాంగిల్లో కరెక్టే కావచ్చు, కానీ రామచంద్రరావు మాట్లాడింది అసలు మేము ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఏ పార్టీని ఏమీ అనడం కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇవాళ తృణమూల్ కాంగ్రెస్లో పరిణామాలు, శివసేనలో పరిణామాలు, ఆమ్ ఆద్మీ పార్టీలో పరిణామాలు, ఎన్సీపీలో పరిణామాలు, మీకు మిత్రపక్షాలను సైతం వదలని బీజేపీ రాజకీయం కోల్డ్ బ్లడెడ్ పాలిటిక్స్ చూస్తే రామచంద్రరావు చెప్పినంత కూల్గా కామ్గా రాజకీయాలు ఉంటాయా?